చేశాడంట యూట్యూబ్. అరే బెట్టేసా కదా ఏమైందిరా? ఏమైంది పోయింది 1,00,000 వచ్చింది. 1,00,000 వచ్చిందా? 1,00,000 వచ్చింది. అబ్బా ఏం చెయ్యాలి? బెట్టింగ్ వేయాలా వద్దా? ఏం అర్థం కావట్లేదే. వస్తున్నా. తెలంగాణలో పత్తాలంటే పత్తా లేకుండా పోయినా రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రం పిల్లలు చదువుకోవాలని కనిపిస్తే బెట్టింగ్ క్యాంప్లని ఇయ్యని ప్రాణం తీసుకుని తల్లిదండ్రులకి ఇప్పుడు తప్పి ఏమి బాగా మంది బెట్టింగ్ తెలిసి వస్తున్నాయే. బెట్టింగ్ మంచిదా కాదా? ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఏం చేయాలో తెలియడం లేదు. సరేరా అయితే ఉంటా, బాయ్. ఏం చేద్దాం? బెట్టింగ్ వేద్దామా? 100గా వేసేద్దాం. ట్రై చేద్దాం, పోనీ ఏమవుద్ది. మనీ క్రెడిట్ చేస్తా. వందకు 100 వచ్చింది. ఇంకా వేస్తే
నా అమ్మ నేను తేలికి వెళ్తాను జాగ్రత్త. సరేనన్నా. అమ్మా నాన్న క్షమించండి, నేను మీకు ఈ బాధని మిగిల్చినందుకు. మీరు నన్ను ఎంత ప్రేమతో పెంచారో నాకు తెలుసు. కానీ నేను తీసుకున్న నిర్ణయం నా జీవితానికి మచ్చవేసింది. బెట్టింగ్ అనే మాయలో పడిపోయాను. చిన్నగా మొదలుపెట్టి ఇంకా కావాలని ఆశించాను. కొట్టే ఓటమిలోనే గెలుపు దాగుందని నమ్మేశాను. తీరా నా జీవితాన్ని కోల్పోయే వరకు నాకు నేను చేసిన తప్పు తెలియలేదు. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నాశనం చేశాను. ఇక మిమ్మల్ని చూస్తూ బ్రతకలేను. నేను చెడ్డవాడిని కాదు, తప్పు చేసిన వాడిని. దయచేసి నా కోసం కన్నీరు కార్చకండి. ఇంకా మీరు గర్వపడే బిడ్డరా జన్మించడానికి మరొక జన్మ ఎదురు చూస్తుంది అని అనుకోండి. ఐ లవ్ యూ అమ్మా నాన్న. బాబా చెప్పరా? అదే ప్రశాంత్ గారు సూసైడ్ చేసుకున్నదంతా. బెట్టింగ్ జోలికి వెళ్ళకూడదు అసలు. బెట్టింగ్ ఇది ఒక ఊబి లాంటిది. మనం ఎంత బయటికి రావాలని ట్రై చేస్తే అంత లోపలికి లాగేస్తుంది. సో say no to betting. Thank you.